దాదాపుగా 7 ఏళ్ల క్రితం మొక్కుకున్నానండి మా పెళ్ళైతే తిరుపతి వస్తానని. కానీ అప్పటినుంచి పిల్లలు చిన్న పిల్లలు అవ్వడం వలన వాళ్ళని వదిలి ఎళ్ళడం అస్సలే కుదరలేదు. ఇంకా ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి నేను, మా వారు, మాతో పాటు ఒక ఇద్దరు అయితే బయలుదేరాం. ఇంకా పిల్లల్ని ఎదురు రమ్మని చెప్పి బయలుదేరామనమాట. కానీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఒక్క బస్ కూడా ఆపలేదు. ఈవినింగ్ టైం, అది కాక ఫ్రీ బస్, ఎవ్వరు ఆపడమే లేదు. ఇంకా ఇలా అయితే ట్రైన్ మిస్ అయిపోతామనే టెన్షన్‌లో అక్కడి నుంచి ఆటోకి ఉయ్యూరు వరకు వెళ్ళిపోయి, అక్కడ కార్ మాట్లాడి అక్కడి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ వరకైతే తీసుకువెళ్లారండి. సో, 100 రూపీస్‌తో పోయేదాన్ని మా ఆయన 1000 రూపీస్‌తో కంప్లీట్ చేశాడనమాట. దీనికే అంటారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం అని. కానీ ఆ సామెత చెప్పాననుకోండి, నాకు గొడ్డలంటేనే ఇష్టం అనే రకం అనమాట ఈయన. ఇంకేం చేస్తాం, అవసరం, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతే కష్టం కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా ఆ కంగారులో వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ రోజు ట్రైన్ 1 అవర్ లేట్గా వస్తుందని చెప్పారు. ఇంకొంచెం రిలాక్స్డ్గా ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకొని మా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పీస్ఫుల్గా ట్రైన్ ఎక్కామన్నమాట. ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. ఇంకా ఇప్పుడైతే ఇలా అయితే కుదిరింది. ఇంకా నెక్స్ట్ అన్ని తిరుపతి వ్లాగ్సే వస్తూ ఉంటాయి. నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.